ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 57వ అధ్యాయాన్ని చదువుకుందాం. నన్ను దయచూడు దేవా, నన్ను దయచూడు. నా అంతరంగం నీలో దాక్కున్నది. ఈ నాశనకరమైన పరిస్థితులు గడిచిపోయేదాకా నీ రెక్కల నీడలో నేను దాక్కుంటాను. సర్వాతీతుడైన దేవునికి నేను మొర్రపెట్టుకుంటున్నాను. ఆయనే నా కోసం పని కొనసాగిస్తాడు. ఆయన పరలోకం నుంచి ఆజ్ఞ ఇస్తాడు, నన్ను విడిపిస్తాడు. నన్ను దిగమింగాలని చూసేవాళ్ళు నా మీద చాడీలు పలుకుతూ ఉంటే దేవుడు తన అనుగ్రహము, సత్యము పంపుతాడు. సింహాల మధ్య నా ప్రాణం ఉంది. నిప్పులు వెళ్ళగక్కే వాళ్ళ మధ్య నేను పడుకోవలసి వచ్చింది. ఈ మనుషుల పళ్ళు ఈటెల లాంటివి, అవి బాణాలే. వాళ్ళ నాలుక పదునైన కత్తి లాంటిది. దేవా, నీవు ఆకాశాల కంటే ఉన్నత స్థానంలో ఉన్నావని బయలుపరచు. భూతలమంతటి మీద నీ మహిమ కనపడనియ్యి. నా హృదయం నిబ్బరంగా ఉంది. దేవా, నా హృదయం నిబ్బరంగా ఉంది. నేను పాడుతాను, సంకీర్తనం చేస్తాను. నా మనసా, మేలుకోవే, మేలుకో. స్వరమండలమా, తంతివాద్యమా, మేల్కోండి. నేను ప్రొద్దున్నే పెందలకడనే మేలుకుంటాను. నీ అనుగ్రహం ఆకాశాన్ని అంటేంత గొప్పది. నీ సత్యం మిన్నంటుతూ ఉంది. కనుక ప్రభు, జనాల మధ్య నిన్ను సన్నుతిస్తాను, ఇతర జాతుల మధ్య నిన్ను స్తుతిస్తాను. దేవా, నీవు ఆకాశాల కంటే ఉన్నత స్థానంలో ఉన్నావని బయలుపరచు. భూతలమంతటి మీద నీకంతా కనపడనియ్యి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.